నెల్లూరు జిల్లా పద్మశాలి సంఘ అధ్యక్షుడిని. నెల్లూరు నుంచి వచ్చాను. నాతోటి సోమ గోపాల్, ఎస్ఎస్ యాదవ్ గారు, రామ్మోహన్ గారు అందరూ కలిసి వచ్చాం. ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించిన రామచంద్ర అన్న గారికి, ఇక్కడికి వచ్చిన బీసీ సోదరులందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు. ఎంతో సమయాన్ని సంపదని వదులుకొని ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బీసీ సోదరుడు గొప్పవాడే. ఇలాంటి కార్యక్రమం నిర్వహించిన బోడే రామచంద్రరాజన్న మనకన్నా ఎంతో గొప్పవాడు. ఒక సమస్య వచ్చిందంటే ఒక బుల్లెట్ ట్రైన్ లాగా, ఒక డైనోసర్ లాగా సమస్య మీద తీవ్రమైన దాడి చేస్తున్నాడు. అలాంటి స్ఫూర్తి 175 నియోజకవర్గాల్లో ఉండే ప్రతి బీసీ సోదరుడు కలగాలి. మనకు బీసీలంటే 30 ఏళ్ల క్రితం ఆర్ కృష్ణయ్య గుర్తొచ్చేవాడు. ఆయన కాడ పనిచేసేవాళ్ళు. ఆయన ఆ పదవి తీసేస్తే తర్వాత ఒక్కొక్క నాయకుడు వచ్చి ఒక బీసీ సంఘం ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆ బీసీ సంఘాలు పేపర్ల మీద ఉండే కానీ ప్రజల్లోకి పోవటంలో, నేను ఎవరిని కించపరచడంలో దయచేసి అర్థం చేసుకోండి. బలమైన నేపథ్యం ఎందుకు రావడం లేదో చెప్తున్నాను. ఎందుకు బీసీలను నమ్మడం లేదు? రాజకీయ పార్టీలు గొడుగుల కిందే బీసీలు ఉండారంటే చెప్తున్నాను. ఈరోజు ఒక తెలంగాణ ఉద్యమం తీసుకోండి, ఒక కాపు ఉద్యమం తీసుకోండి, ఒక జల్లికట్టు ఉద్యమం తీసుకోండి. పార్లమెంటు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను కూడా కాదని సాధించుకున్నాయి. వాళ్ళ యొక్క ఉద్యమాలు అంత బలంగా, అంత తీవ్రంగా ఉన్నాయి. మన బీసీ ఉద్యమం ఎందుకు అట్టడుగు వర్గాలకి చేరటం లేదంటే లోపం బీసీ నాయకత్వం చేసే మనం ఎందే ఉంది. ప్రతి ఒక్కరు గుర్తించాలి. ఈ లోపాన్ని సవరించుకున్నంత కాలం మన యొక్క సమస్యలు అలాగే ఉంటాయి. బోడే రామచంద్ర అన్న ఒక డైనోసర్ లాగా సమస్యల మీద దాడి చేస్తుంటే ప్రతి మూమెంట్ని బీసీ సోదరుడు గమనిస్తున్నాడు. ఇక్కడ దాకా ఆశపడుతున్నాడు. గొంతులో నుంచి మాట రావటంలా ఉద్యోగం కోల్పోయిన వైసీపీ పార్టీలో బీసీలు ఈ రోజు గొంతు తెరుస్తారు. రేపు తెలుగుదేశంలో ఉద్యోగం కోల్పోయిన బీసీలు గొంతు తెరుస్తారు. కానీ సమస్యల కోసం ఎంత పదవి వచ్చినా ఆయన అనుకుంటే కేంద్ర మంత్రి అవ్వచ్చు, రాష్ట్ర మంత్రి అవ్వచ్చు, వద్దనుకొని బీసీలకి ఒక దిశ దశ చూపించేదానికి ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. బీసీ సోదరులారా, మనం ఇక్కడికి వచ్చి ఏదో చెప్పి రూము దాటంగానే వెళ్ళిపోకూడదు. ఈ రూముల్లో తీసుకున్న నిర్ణయాలు రోడ్డు మీదకి వెళ్ళాలి. మన యొక్క హక్కుల గురించి ప్రశ్నించాలి. కలెక్టర్ల కాడ పోరాటాలు చేయాలి, ఉద్యమాలు చేయాలి, కార్యక్రమాలు. అప్పుడే బీసీలు మన వెనక నడుస్తారు. కేవలం ఎలక్షన్ అప్పుడు నేను మీ కులస్తుడిని, నాకు ఓటేయండి అని కులం కార్డు వాడితే ఏ కులస్తుడు ఓటేయడు. వాడికి కష్టం వచ్చినప్పుడు నువ్వు వెళ్ళి పలకరించి వాడికి అండగా ఏ రోజైతే నిలబడతావో, ఓ నాకు ఒక బుధవార బాలాజీ ఉన్నాడు, కష్టం వస్తే రోడ్డు మీదకి వచ్చాడు, ఇన్నాడు, కనీసం చేయకపోతే ఇన్నాడు అని ఏ రోజైతే వాడు మనసులో కలగద్దో ఆ రోజే మన ఓట్లు మనకు పడతాయి. అంతేగాని రూముల్లో సమావేశాలు జరిపి ఇక్కడి నుంచి దాటిపోయిన తర్వాత వాటిని అటకెక్కిచ్చామంటే మనకు ఫలితాలు రావు. మన జనరేషన్కి ఒక గొప్ప వ్యక్తి, ఒక డైనోసర్ బోడే రామచంద్ర యాదవ్ గారు వచ్చారు. సమస్య అంటే నిలవన వెళ్ళిపోతున్నాడు. అది ఎంత కష్టం వస్తుందో, జైల్లో పెడతారా, ఈ కేసులు కడతారా, నన్ను ఆర్థికంగా దెబ్బతీస్తారా అని ఏమీ ఆలోచించడం. కేవలం సమస్య బోడే రామచంద్ర యాదవ్. ప్రతిపక్షాలను కూడా వెనక్కి నెట్టి ముందు వరుసకు వచ్చాడు బోడే రామచంద్ర యాదవ్. అంటే ఈరోజు ప్రతి ఒక్క రాజకీయ పార్టీ ఆయన సాయి చూస్తుందంటే ఆయన యొక్క తీసుకున్న నిర్ణయాలు, వేసిన అడుగులు, అలాంటి నిర్ణయాలు, అడుగులు, కార్యక్రమాలు, పనులు ఏ రోజైతే బీసీ సోదరులు అని చెప్పబడే మనం చేస్తామో ఆ రోజే ఈ చెప్పిన 4 అజెండాలో ఉండే అంశాలు చాలా చిన్నవి. రాష్ట్రాలే ఎడగొడుతుంటాయి భారత ప్రభుత్వాలు. ఈ సమస్యలు ఎంత ముందు మనం మార్చుకొని మన యొక్క జనానికి దగ్గర అయ్యి రోజే మన యొక్క గమ్యాన్ని చేరుతాం. ఎందుకంటే రాజకీయ పార్టీలు ఈ రాష్ట్రాన్ని శాసించే 2 పార్టీలు మన వారిని మద్యానికి, మాంసానికి, మనీకి బానిసలను చేశారు. ఆ మత్తులోకి ఓటర్ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళని ఒడిసి పట్టుకోవాలంటే మనం ఎంత లాంటి కార్యక్రమాలు, ఎలాంటి బలమైన కార్యక్రమాలు చేయాలో ఆలోచించమని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్క బీసీ సోదరుడు ఈ యొక్క అభిప్రాయాన్ని గౌరవించాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన